హలో దోస్తులు, మేమైతే అవంతిపురానికి బయలుదేరినాం. ఇంకా మధ్యలో కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయినాం. మేము ఎందుకు అవంతిపురానికి వచ్చినామంటే ఇక్కడైతే సరస్వతీదేవి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి. ఇదైతే మిర్యాలగూడెం దగ్గర ఉండే అవంతిపురం అండి. మేమైతే అక్షరాభ్యాసం కోసం అని వచ్చినాం. ఇంకా రాగానే సరస్వతీదేవి ఆలయానికి వచ్చేసినాం. అక్షరాభ్యాసం ఫస్ట్ చేయించుకుందామని ఇంకా మేము తెచ్చుకున్న సామాన్ అయితే వాళ్ళకి ఇచ్చినాం. ఒక టోకెన్ తీసుకోవాలి అక్షరాభ్యాసానికి 740 పెట్టి. ఇంకా టోకెన్ తీసుకొని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసేయాలి. మనం తెచ్చుకున్న సామాన్ అంతా వాళ్ళు బేషన్లో పెడతాడు. కుడక, బియ్యం, బెల్లం, గాజులు, పండ్లు, పలక, మన కావాల్సినవన్నీ పెట్టేస్తారండి. పెట్టిన తర్వాత మనం ఇక్కడ కూర్చుంటాం కదా, ఒక్కొక్క అయ్యగారు వచ్చేసి ఇంకా మనకి కొంతమందికి చేస్తున్నారు చూడండి, అలా చేస్తాడు. మనకు పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే మనము పలక పెట్టేసి ఆశీర్వాదం తీసుకోవచ్చు. మేమైతే మా బాబుతోని ఒక 5 మెంబర్స్కి పలకని దానం చేయించాము. నెక్స్ట్ మేమైతే గుట్టపైకి వెళ్ళాము. అంటే కొంచెం దూరమే ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. ఇక్కడైతే ఏమో ఉత్సవాలు జరుగుతున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. స్వామివారు కూడా చాలా బాగున్నాడు. ఇంకా మాకు దర్శనం కూడా మంచిగానే అయింది. చాలామంది ఉన్నారు కానీ ఆ ఉత్సవాలలో పాల్గొనడం వల్ల మాకు కొంచెం దర్శనం తొందరగా అయిపోయింది. ఇది ఒత్తప్పుడు వస్తే ఎంతో బాగుంటుందండి, ప్రశాంతంగా కొండ. ఇంకా మేమైతే విజయవాడకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఆ దర్శనం అయిపోయాక విజయవాడకి అయితే వచ్చేసినాం. ఇంకా దగ్గరనే కదా, మనకి ఎలాగో దారిలోనే ఉన్నామని. ఇంకా సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. మేమైతే లోపలికి వచ్చేసినాం. ఇక్కడైతే కెమెరా అలౌడ్ ఉండదు కాబట్టి ఇంతవరకే తీసానండి. తర్వాత ఇంకా మేము అన్నం తినేసి మళ్ళీ వచ్చేసాం బయలుదేరి.